మహాభారతంలోని మహనీయులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, గత 7 ఎపిసోడ్లుగా మనం ఎంతోమంది మహనీయుల గురించి తెలుసుకుంటూ మనం అంబా గురించి తెలుసుకుందాం. మరి ఈ అంబా ద్వేషం ఎక్కడి వరకు దారితీచింది అనేది ఈ ఈ ఎపిసోడ్ ద్వారా వంశీ కిరణ్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, అంబా ద్వేషం, అసలు ఉమెన్కి ద్వేషం ఉంటే ఎక్కడి వరకు వెళ్తారు అనేది మనం దీని నుంచి అసలు ఏం నేర్చుకోవాలో చెప్పండి సార్. ముందు అంబ ఎవరో చూద్దాం. అంబ, అంబిక, అంబాలిక ముగ్గురు సిస్టర్స్. ఈ ముగ్గురు సిస్టర్స్ చాలా హ్యాపీ లైఫ్లో ఉన్నారు. ఈ ముగ్గురు పెళ్ళిడికి వచ్చారు. వాళ్ళ తండ్రి పెళ్లి చేద్దామని అనౌన్స్ చేశాడు. ఈ అంబ ఏం చేసిందంటే ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి పేరు సాలుడు. ఒక అబ్బాయిని లవ్ చేసింది ఇంట్లో చెప్పాలి కదా. చాలామంది ఆడపిల్లలు చేస్తుంది ఇదే, పెళ్లి పీటల దాకా చెప్పరు. ఇంకొక నిమిషంలో తాళి కడతామన్నా పెళ్ళి ఆపేస్తే పరిస్థితి ఏంటి? బంధువుల ముందు తల్లిదండ్రులు ఎంత బాధ అనిపించాలి, తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తారు. అప్పుడు పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోయిన కేసులు ఎన్నో మీరు చూశారు. అంటే ఈ వెళ్ళిపోయే వాళ్ళకి ముందు టైం ఉండదా, లేకపోతే ధైర్యం ఉండదా? లేని వాళ్ళు ఆ రోజు అట్టుపోయారు అంటే లాస్ట్ మినిట్ దాకా ఎందుకు చూస్తారు? సో ఏదేమైనా అంబ కూడా అదే క్యారెక్టర్. ఈ నేటి తరానికి కొద్దిగా రిలేషన్షిప్ అప్పటి తరం వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఆమె ఏం చేసిందంటే అతన్ని ప్రేమిస్తే ఆ విషయం ఇంట్లో చెప్పడానికి భయం వేసి వరమాల కాన్సెప్ట్ అంటే అందరిని పిలుస్తారు, లైన్లో నుంచి ఉంటారు, అన్ని దేశపు రాజులు వస్తారు. ఈ సాలుడు కూడా రామడితే యువరాజు అతన్ని సైలెంట్గా నేను వెళ్ళేస్తాను, మన పెళ్ళి అయిపోద్ది, ఎందుకు పంచాయతీలు, ఎందుకు మన క్యారెక్టర్ బ్యాడ్ అవ్వాలని ఒక తెలివైన రాజకీయ చక్రం ఆడుతుంది అంబ. అందుకని ముగ్గురు అంబ, అంబిక, అంబాలిక ముగ్గురు సిస్టర్స్. ముగ్గురికి 3 దండలు ఇచ్చి ముందు మొదటి అమ్మాయికి ఎంపిక చేసుకుని అని చెప్తారు. అంటే ఫస్ట్ డే ఈమెకి ఛాన్స్, సెకండ్ డే అట్లా ఉంటుంది అనమాట. ఈమె ఒక్కొక్క యువరాజు దగ్గరకు చెప్పుకుంటా వస్తూ ఉంటుంది. ఈలోపు చూడండి, మనం ఒక నాటకం ఆడితే ఇది ఇంకో నాటకం ఆడుతుంది. ఈలోపు భీష్ముడు ఏం చేస్తాడు? భీష్ముడు తన తండ్రి అంటే ఎవరు, శంతన మహారాజు ద్వారా వచ్చిన బిడ్డలు, అంటే తన బిడ్డలే, ఇంకా రాజ్యం అంతా తనదే కదా, వాళ్ళల్లో విచిత్ర వీరుడికి సంబంధం చూడడానికి అక్కడ అంబ పెళ్లి చూపులకి సిద్ధంగా ఉంది. ముగ్గురు సిస్టర్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి మన పిల్లలకి చేయని చెప్పేసి ఆయనతనే తల్లి చెప్తుంది. అంటే శంతనుడు భార్య సత్యవతి చెప్తుంది. చెప్పగానే ఇతను రథాన్ని ఆయుధాలు పట్టుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి వరమాల కాన్సెప్ట్ నడుస్తుంది. ఆ రోజుల్లో ఉన్న రూల్స్ ఏంటంటే ఎవడు వీరుడో వాడిదే భార్య. భీష్ముడు ఎంటర్ అయ్యి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ముగ్గురు కన్యల్ని తీసుకెళ్తున్నాను, మీలో ఎవరన్నా ఆపగలిగే వాళ్ళు ఉంటే ఆపండి, ఎవరన్నా యుద్ధం చేస్తే రండి, నేను గెలిస్తే నాది, మీరు గెలిస్తే మీది. అంటే ఆ రోజుల్లో ఉన్న కాన్సెప్ట్. అప్పటి స్టార్ హీరో భీష్ముడు. స్టార్ హీరో అసలు పట్టుకెళ్ళిపోవడం ఇంకా అంతే. ఆయుధం చూపించేయడం, లొంగితే ఓకే, లొంగకపోతే సాఫా చేసేయటం, అంతే. అది వీరత్వం, అది అంతే. అప్పట్లో అది కరెక్ట్. మనము దేశకాలమైన పరిస్థితుల ఆధారంగా ఆలోచించి వెళ్తున్నాం అంతే. ఇప్పుడు చట్టం వేరు, అప్పుడు చట్టం వేరు. అతను ధర్మబద్ధంగానే అడుగుతాడు. ధర్మబద్ధంగా నేను ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పగానే మరి మన సాలుడు వస్తాడు. అవమానం కదా, నా లవరు వెల్కమ్ చెప్పింది, లవర్ ముందు ఎవడొస్తాడు రండి అంటే నేనున్నానని కత్తి పట్టుకొని వస్తాడు. భీష్ముడు ఒక దెబ్బ కొడతాడు, కింద పడిపోతాడు. ఒక్క దెబ్బకే కింద పడిపోగానే అప్పుడు దండ పట్టుకొని అమాయకంగా నటిస్తున్న ఈ అంబ దండ పడేసి పరిగెట్టుకెళ్ళి ప్రియుని ఒళ్ళో తీసుకుని ఏడుస్తుంది. అప్పుడు సీన్ అందరికి అర్థం కన్నా భీష్ముడు షాక్ అవుతాడు. అదేంటి, అతన్ని నీకు తెలుసా అంటే, ఇతను నా ప్రియుడు, ఇతను నేను పెళ్లి చేసుకుందామని ఇక్కడ నుంచే పెట్టాను, వరమాల పట్టుకొని వస్తున్నానంటే ఎంత పెద్ద తప్పు తెలుసా ఇది. మరి అట్టయితే మిగతా రాజులందరూ ఎర్రోళ్ళ, వాళ్ళెందుకు పిలిచారు అని వాళ్ళ నాన్నగారికి క్లాస్ పీకుతాడు. ఇప్పుడు మీ అమ్మాయి లవ్ చేసినప్పుడు వీళ్ళందరినీ ఎందుకు పిలిచి నుంచో పెట్టాలి లైన్లో, అతన్నే పిలిచి అతనికి ఇచ్చి చేసేయి. ఇప్పుడు అందరినీ పిలిచి బోల్డంత ఖర్చులు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని వస్తే ఆడ ఫ్రీ బస్సులు ఏమి లేవు ఆ రోజుల్లో. ఓకే, వస్తే వీళ్ళందరూ మంది మార్పులంతో ఈమెమో నేను ఆడ లవ్ చేశాను సైలెంట్గా వేస్తానంటది. అసలు ఏం జరుగుతుందని క్వశ్చన్ చేస్తే ఇంకా ఏం చేస్తారు పాపం ఆ తండ్రి, ఆయనకు కూడా తెలియదు కదా. ఈ ఆడపిల్లకాయలు చేసే పనులు ఎలా ఉంటాయి, ఈ అతి తెలివి రాజకీయాలు అనమాట ఇవన్నీ. సో మొత్తం మీద అంబ తప్పు చేయగానే సరే నేను గౌరవిస్తున్నాను, నీ ఇష్టం, అతనే చేసుకో, సరే
కనీసం ఆ ఇద్దరు పిల్లలన్నా ఎవరినన్నా లవ్ చేశారేమో అడగండి అని అడుగుతాడు భీష్ముడు చాలా మర్యాదగా అడుగుతాడు. ఓకే. ఏమీ బలవంతం లేదు. వాళ్ళిద్దరిని మా పిల్లోడికి ఇవ్వండి, మా రాజ్యంలో మా అబ్బాయికి ఇవ్వండి, అయితే వాళ్ళిద్దరిని నేను తీసుకెళ్తాను, మా కన్యలుగా తీసుకెళ్తాను, వాళ్ళని ముందు అడగండి అంటే లేదు మాకు ఏ లవ్ స్టోరీ లేవు, ఇక్కడ ఎవడు మా లవర్స్ లేరు, మేము మీతో వచ్చేస్తాం, మీ అబ్బాయిని చేసుకుంటే మాకు ఇష్టమని అంబాలిక ఇద్దరు సిస్టర్స్ ఆయనతో పాటు వెళ్ళిపోతారు. అంతవరకు బాగానే ఉంది. ఈ వీడున్నాడు కదా సాలుడు, ఈయనేం చేస్తాడు, నేను నిన్ను చేసుకోనని అడ్డం తిరుగుతాడు అంబనే. ఎందుకు చేసుకోవేంటి, ఇప్పుడు వాడి చేతిలో నేను ఓడిపోయాను, నేను నిన్ను ఇప్పుడు చేసుకున్నాను అనుకో, నేను అదోనైపోనా, ఎవడు వీరుడో వాడి భార్య, నువ్వు నన్ను కొట్టి అతను గెలిచాడు, ఇప్పుడు నువ్వు భీష్ముడి భార్య గెట్అవుట్ అంటాడండి సాలుడు. వాడి ప్రేమ, వాడి పిండాకుడు మొత్తం అంతే. ఓ మై గాడ్. ఇప్పుడు అంబ ఎవరిని చంపాలి మీరు లెక్క చెప్పండి, భీష్ముడిని చంపాలా సాలుడిని చంపాలా? యాజ్ ఎ రూల్ ప్రకారం భీష్ముడే కారణం కాబట్టి భీష్ముడి మీద పగ వెళ్తుంది. కానీ ముందు అసలు సాలుడిని వేసేయాలి. అంతే కదా. ఒరే నాయనా, నువ్వు ఎంత బుద్ధి లేని వాడివి, ఇదేనా మన ప్రేమ, ఎవడో నేను తన్నగానే తంతే ఓడిపోయావు, నన్ను ఎందుకు వదిలేస్తావు అని అడగాల వద్దా, వద్దా, ఫస్ట్ నిలదీయాలి. ఇదే నా ప్రేమ అంటే ఏంటిది, ఇదే నా ప్రేమ అంటే. సరే మొత్తం మీద ఈ సాలుడు నో నేను నిన్ను చేసుకుంటే జీవితకాలం నా మొహాన వస్తారు, నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అంటాడు. అనగానే మళ్ళా భీష్ముడి దగ్గరికి వెళ్తుంది, ఆ రాజ్యంకి వెళ్తుంది. ఇద్దరికి చెల్లెళ్ళకి పెళ్లి చేసేస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వెళ్ళి ఇప్పుడు నన్ను వాడు చేసుకొని అన్నాడు, నా పెళ్ళి నీ వల్లే చెడింది, నా ప్లాన్ మొత్తం చెడింది నీ వల్లే, కనుక ఇప్పుడు నువ్వు నన్ను చేసుకో అంటది భీష్ముడికి ఆఫర్. భీష్ముడిని ఎందుకంటే ఎవరు గెలుచుకారో వాళ్ళు కదా, వీరుడు తనే కదా ఇక్కడ సీన్లో. అదే వేరే ఆప్షన్ లేదు నాకు, నువ్వే చేసుకోవాల్సిందే అంటది. అమ్మ నేను శబదం చేశాను, చేసుకునేవాడిని అయితే ఎప్పుడో చేసుకుంటాను, నేను అసలు స్త్రీని పెళ్లి చేసుకోను, అసలు నా జీవితంలో పెళ్ళి అన్న క్యారెక్టర్ లేదు, నేను ఆ జన్మ బ్రహ్మచారిని, నేను ఆల్రెడీ శబదం చేశాను, ఇట్స్ నాట్ పాసిబుల్, నీకేం కావాలో చెప్పమ్మా, నేను రాజ్యాన్ని కూడా నీకు ఇచ్చి ఒక మంచి వీరుణ్ణి ఇచ్చి కానుకలు ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా అని బతిలాడతాడు. లేదు ఒప్పుకోదు, నీ వల్లే నా జీవితం నాశనమైంది, అందరిలో ఫూల్ అయిపోయాను. మెయిన్ అసలు కసి, అది అసలు పాయింట్. అది సీక్రెట్ గా ప్రియుని తెచ్చి లైన్ లో పెట్టింది, అయిపోతుంది అనుకుంది. అసలు చూడండి ఎంత గొప్ప ప్లాన్, మనకు కూడా ఇలాంటిదేమో. కొన్ని ప్లాన్లు చేస్తారు, ఈ జనరేషన్ కూడా చేస్తారు, ఎక్కడో చిక్కుమని దొరికిపోతారు. అందుకని ఎప్పుడు రాజకీయాలు ఉండకూడదు, లవ్ విషయంలో రాజకీయాలు ఉండకూడదు. సరే మొత్తం మీద భీష్ముడు నో చెప్తాడు. నో చెప్తే నేను నిన్ను వదలను అని చెప్పేసి ఆమె నిన్ను నేను చంపుతాను, ఆయుధాలు తెచ్చి మరీ చంపుతాను అంటే, అమ్మ నువ్వు ఆయుధం తెచ్చిన రోజు నేను ఆయుధాలు వదిలేస్తాను, నన్ను చంపుకుంటాడు. మళ్ళీ ఇంకో మాట ఇస్తాడు భీష్ముడు. మాట అక్కడ చేసుకోను అని చెప్తాడు, ఇక్కడ ఎందుకు చేసుకోడో తనే మళ్ళీ మాట ఇస్తాడు. చంపడానికి రా నువ్వు, ఇప్పుడు నీ వల్లే కదా నేను, నా వల్లే కదా నువ్వు బాధపడ్డాను అంటున్నావు, సరే నువ్వు ఆయుధం పట్టుకురా, నేను నా ఆయుధాలు వదిలేస్తాను, నువ్వు నన్ను ఏమని చేయ అంటాడు. ఆ విధంగా భీష్ముడికి మరణం అనేది రికార్డ్ చేయబడింది. అప్పుడు దాకా ఆయనకు మరణం లేదు, తనే మళ్ళీ తన వాస్తవాన్ని తనే మళ్ళీ సృష్టించుకున్నాడు తన వాక్కుతో. సరే ఇది పాజ్లో పెడదాం, ఇటు వెళ్దాం. అంబ ఏం చేయాలి, ఒక స్త్రీ ఏం చేయగలదు, ద్వేషము రగిలిపోతూ ఉంటుంది, మహాందగత్తి, అసలు అపురూప సౌందర్య రాశి. సో ఆ ద్వేషంతో రగులుతూ వెళ్తుంది. ఇతని గురువు, ఇతన్ని కొట్టగలవాడు ఎవడు ఈ భూమి మీద ఎవడు ఉన్నాడంటే పరశురాముడు, మహాశక్తివంతుడు. అప్పటికి భీష్ముడు మహాశక్తివంతుడు అయితే అతనికన్నా శక్తివంతుడు ఎవరంటే పరశురాముడు. ఇతని గురువు అతను, భీష్ముడి గురువు పరశురాముడు. పరశురాముడి దగ్గర ఈయన విద్యలు అభ్యసిస్తాడు, ఆయుధాలు ఆయన ఇస్తాడు. పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పరశురాముడిని చాలా కష్టాలు పడుతుంది, బాధలు పడుతుంది, తిండి తిప్పలు లేకుండా అడవిలో ప్రయాణం చేస్తే ఎన్నో నరకం అనిపించి పరశురాముడిని మెప్పిస్తుంది. ఆయన కుటీరం ముందు, ఆయన ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంటాడు అనమాట, బయటికి ఉండడు ఆయన ఒక సాధనలో ఉంటాడు. ప్రతిరోజు వచ్చి శివుడిని అర్చించి వెళ్ళే టైం పట్టుకొని అక్కడ కాపు కాస్తుంది. అక్కడ కాపు కాసి ఆయనకి పిలుస్తుంది. ఆయన ఇలాంటి ప్లేస్లో నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోతాడు. తీసుకోవడం పట్టించుకోడు, దగ్గర కూడా రానిడు. చాలా రోజులు అక్కడే కూర్చొని ఆయనకి రోజు పీడించి మొత్తం మీద అపాయింట్మెంట్ సంపాదిస్తుంది. పరశురాముడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నీ శిష్యుడు ఎలా చేశాడు, నీ శిష్యుడు అధర్మం చేశాడు, నీ శిష్యుడి వల్ల నేను ఎలా అయిపోయానని చెప్తుంది. పరశురాముడు నమ్మడు, నా శిష్యుడు అలాంటి వాడు కాదు, నిజంగా నా శిష్యుడు అలాంటి వాడు అయితే నా విద్య మొత్తం వ్యర్థమైపోద్ది అంటాడు. భీష్ముడు అలా చేయడు, ఇది కార్యకారణ సంబంధం, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అతను చెప్పినట్టుగా మళ్ళీ పెళ్లి చేసుకో, సెటిల్ అయిపో అని చెప్తాడు. ఏం చెప్పినందో. ఇక తర్వాత భీష్ముడు పరశురాముడు ఎత్తుకుంటూ వస్తాడు, పిలిపిస్తాడు, ఫోన్ చేస్తాడు, రమ్మని మెసేజ్ పెడతాడు వాట్సాప్లో. వస్తే భీష్ముడు పరశురాముడికి వార్ జరుగుతుంది. మళ్ళా ఏమి వల్లే ఇద్దరికి ఒక వార్ క్రియేట్ చేస్తే
మై మామూలు క్యారెక్టర్ కాదు ఇది. దెబ్బతిన్న ఆడదే బెబ్బులే అంటారు చూసారా, ఆడదాని వల్ల రాజ్యాలు పోయినాయి అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఇదే చూడండి. అత్యంత ఆత్ములు పరశురాముడు అండ్ భీష్ముడు ఇద్దరు వారు స్టార్ట్ అవుద్ది ఒక అనగ దశలో. ఈ వారు ఎంత దూరం వెళ్తుందంటే భూమండలంలో ఉన్న అపెన్స్ అన్ని వాడి పారేస్తుంటారు వీళ్ళిద్దరు. విపరీతమైన రేడియేషన్ క్రియేట్ అయిపోతుంది. అప్పుడు యేసుడు ఎంటర్ అవుతారు. మహర్షులు సప్తఋషులు ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరు సర్ది చెప్పి ఇంటికి పంపించేస్తారు. ఇద్దరు యోధులు ఫైట్ చేస్తే ఎట్లుంటది. సో అందరూ వచ్చి సర్ది చెప్పి పంపిస్తారు. సరే ఆ క్యారెక్టర్ అక్కడికి వెళ్ళిపోయింది. అయినా ద్వేషం చల్లారు. పరశురాముడు లొంగలేదు. భీష్ముడుని చంపడానికి ఎవడు సపోర్ట్ రావట్లేదు. ఏం చేయాలి అసలు వీళ్ళిద్దరికి పవర్ యాక్ట్ వచ్చింది. అక్కడి మూల కారణంకి వెళ్ళిపోతుంది. అసలు ఈ పరశురాముడు నేను అడిగేది ఏంది, పరశురాముడికి పవర్ ఎట్లా వచ్చింది, భీష్ముడికి పవర్ ఎట్లా వచ్చింది, తపస్సు ద్వారా వచ్చింది. పట్టుకుంది. వీళ్ళకన్నా హైయర్ డైమెన్షన్కి వెళ్ళాలని ఇక ఆ రోజు తపస్సు ప్రారంభించిందండి. విపరీతమైన సాధన. ఈ సాధన ఎంత అంటే ఈశ్వరుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి అంతగా వెళ్ళిపోయింది. సాక్షాత్ ఈశ్వరుడు ప్రత్యక్షమైన ఆమెకి అంత సాధన చేసిందండి. మనం గంట ధ్యానం చేయడానికి ఎన్ని పాటలు పాడుతున్నాం. చూడండి, ఒక క్యారెక్టర్, ఒక నెగిటివ్ క్యారెక్టర్ మనం అనుకుంటాం, ద్వేషం అనుకుంటాం, క్యారెక్టర్ సాధన కాజ్ ఏదైనా సరే సాధన మాత్రం తీవ్ర సాధన చేసింది. చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఊరికే మన కథల్లో శివుడు ప్రత్యక్షమయ్యాడు అంటారు. మీరు చెయ్యని చూద్దాం ఎవడన్నా. మరి అది తీవ్రం, విపరీతం, మామూలు కాదు. అఖండ సాధన, అఖండ ధ్యానం చేసింది. మొత్తం మీద వచ్చాడు. బిడ్డ ఏం కావాలి కోరుకో అన్నాడు. మరి తపస్సు చేసినప్పుడు రావాలి, ఆ ఎనర్జీస్ పిలుస్తాయి వాళ్ళని. వచ్చాడు. భీష్ముడిని చంపడానికి ఆయుధం ఇవ్వు అంటది. క్లియర్ కట్. ఆయన అంటాడు, నీకు అసలు బుద్ధి ఉందా అంటే ఇలాగ అనున్నాడు. ఆ సాంస్క్రిట్ వేరు, అర్థమయ్యేలా చెప్పుకుందాం. లాంగ్వేజ్ వేరు, తెలుగులో అయితే జనరల్ లాంగ్వేజ్. నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నేను ప్రత్యక్షం అయితే అడగాల్సింది ఇదే, భోగభాగ్యాలు అడుగు, లేకపోతే మోక్షం అడుగు, ఇదే అడుగుతావు, తుచ్చమైన ద్వేషం నన్ను అడుగుతావా నువ్వు, సో ఐ కాంట్ డూ అని మాయపోతాడు. వెళ్ళిపోతాడు. ఎవడో వదలదో, మళ్ళా కూర్చుంటుంది, మళ్ళా సిట్టింగ్, ఇంకా తీవ్రం చేస్తుంది, ఇంకా తీవ్ర సాధన. శరీరం శుష్కించి స్కిన్ కూడా రాలిపోతుంది. అంత భయంకరమైన సాధన చేస్తుంది. ఎముకలు పోగైపోతుంది. మహాసౌందర్య రాశి అడవిలో. ఇది మామూలుగా ఉండదు కదా. మీకు ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. చాలామంది ఇలా తపస్సు చేస్తే శివుడు వచ్చి వరం ఇస్తాడు, శివుడు బోళాశంకరుడు, అమాయకుడు అంటుంటారు. కాదు, అది ఇయ్యాల రైట్ రాయల్ అది. ఓకే, ఇప్పుడు చెడ్డవాడు ఎగ్జామ్ రాశాడు, వీడు చెడ్డవాడు ఎగ్జామ్ రాశాడు, రిజల్ట్ ఇది మానేస్తారు మీరు? అట్లా ఉండదు కదా. ఆడెన్ని రాత్రి అన్నీ ఇస్తాం, ఇచ్చి తీరాలి. తర్వాత ఏమో చేస్తా ఇచ్చి తీరాలి మార్కులు. అలాగా ఈ తపస్సు చేసే వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళ క్యారెక్టర్ ఏదైనా కానీ, వాళ్ళ యొక్క శక్తి ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు, వాళ్ళ కాన్షియస్నెస్ యాక్టివ్ అయినప్పుడు వాళ్ళు ఏది సృష్టించారో అది జరిగి తీరాలి. వాళ్ళు దేనికి వాడతారు అనేది అప్ టు దెమ్. అదే దాని ఫలితం అది వేరేది ఉంటుంది, అది వేరే లెక్క. ఓకే. సో మళ్ళా వస్తాడు శివుడు. ఏం బిడ్డ, ఏమి చేస్తున్నావు నువ్వు, అర్థమవుతుందా, ఎందుకు నీకు ఈ బాధ ఎందుకు అంటే, లేదు నేను భీష్ముడిని చంపాల్సిందే, గివ్ మీ వెపన్ అంటది. అది నీకు ఈ జన్మ సాధ్యం కాదు, నీ లైఫ్ ప్యానల్ ఇంకొంతకాలమే ఉంది, భీష్ముడి లైఫ్ ప్యానల్ చాలా ఉంది, పైగా అతనికి ఇచ్చామరణం వరం కూడా ఉంది, నీకు ఈ జన్మకు సాధ్యం కాదంటది. అయితే ఈ జన్మకు సాధ్యం కానప్పుడు నాకు ఈ జన్మ వద్దు అని అగ్ని సృష్టించుకొని దూకి చనిపోద్ది. సుసైడ్ పక్క. అప్పుడు శివుడు ఇంకా తర్వాత తను మళ్ళీ ఆశ్రమ వాళ్ళలోకి వెళ్ళి మళ్ళీ శివుని పట్టుకొని అదే వెపన్స్ తయారు చేసుకొని మళ్ళా ఏమిగా జన్మిస్తే భీష్ముడుని చంపచ్చు లెక్క చూసుకొని మళ్ళా తిరిగి సెకండ్గా జన్మిస్తుంది. ఎందుకని భీష్ముడు ఏం వాక్ రిలీజ్ చేశాడు, నా ముందుకు నువ్వు ఏ రోజైతే అస్త్రాలు పట్టుకొని వచ్చావో ఆ రోజు నేను అస్త్రాలు వదిలేస్తాను. అస్త్రాలు వదిలేస్తానంటే ఇద్దరంగం, అదే ఇద్దరంగంలో అస్త్రాలు వదిలేస్తాను. ఇంటి దగ్గర కాదు, ఇద్దరంగంలో. అమ్మ ఇది మళ్ళీ చాలా లాజిక్ ఉంది ఇందులో. ఇద్దరంగంలో ఉన్నప్పుడు నేను నా మీద నువ్వు దాడికి వస్తే నేను అస్త్రాలు వదిలేస్తాను, అయిపోయింది. అప్పుడు నువ్వేమైనా చేసుకోపో అంటాడు. అందుకని ఈమెకి ఈ జన్మకి అది అయ్యేది కాదు. మహాభారత సంగ్రహం రావడానికి అప్పటికి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉంది, 200 సంవత్సరాలు ఉంది. అంటే వాళ్ళ లైఫ్ ప్యానల్ పెద్దదనమాట. ఈమెం బతికి చావదు అంతకాలం, ఆల్రెడీ 30 జీవితం పోయింది, ఇంకెక్కడ బతుకుద్ది. అందుకని నెక్స్ట్ జన్మ తీసుకుంది సార్, ఒక్క ద్వేషం కారణంగా. ద్వేషమున్నా అతి ప్రేమ ఉన్నా జన్మకు కారణం అంటే ఇక్కడ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, అతి ప్రేమ ఉన్నా తీసుకుంటాం, ప్రేమికులు మళ్ళీ జన్మించారు,
400 సంవత్సరాల తర్వాత ప్రేమకు మరణం లేదు, ద్వేషానికి మరణం. మరణం లేదు. సో అప్పుడు రెండో జన్మ ఆశ్రవాళ్ళలోకి వెళ్ళి ఆశ్రవాళ్ళలో భీష్ముడి యొక్క మరణం అసలు ఎలా డిసైడ్ అయిందంటే, ఇతనికి ఇప్పుడప్పుడే మరణం లేదు, మహాభారత సంగ్రామంలో ఇతన్ని ఆపడానికి నిలువరింపు చేయొచ్చు, అప్పుడు ఒక క్యారెక్టర్ వెళ్ళొచ్చని అప్పుడు ఈమె క్యారెక్టర్ని పెడతారు. ఎందుకంటే ఎక్కడో చోట భీష్ముడిని క్లోజ్ చేయాలి, ఉండాలి కదా మరి, ఎండ్ పాయింట్ అనేది ఎవరికైనా ఉండాలి. అతనికి మరణం అయితే లేదు, మరణం అన్నది అతని డిజైన్లో అతని డెసిషన్లో ఉంది, కానీ అతన్ని ఆపడానికి నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకనంటే నువ్వు కనపడగానే అస్త్రాలు పడేస్తాను అన్నాడు కదా, ఆ టైంకి కృష్ణుడు మిగతా కథ నడుపుతాడు, నువ్వు ఈసారి భూమి మీదకి సెకండ్కి వెళ్ళని పంపిస్తారు. సెకండ్ స్త్రీగా జన్మిస్తుంది, మళ్ళా ఈసారి ఎక్కడ జన్మిస్తుంది, తిరిగి 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 ద్రౌపదుడు బిడ్డగా జన్మిస్తుంది. ద్రౌపది నాన్న. ఓహో. ద్రౌపదికి చెల్లి. అంటే ద్రౌపది అగ్ని నుంచి వస్తుంది, ఈమె గర్భాన్ని పడుతుంది. ఓకే. ఈ ద్రుపదుడు బిడ్డగా జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆ పుట్టడం లేడీగానే పడుతుంది, అస్త్ర విద్యలు నేర్చుకుంటుంది. ఎందుకని ఆమె టార్గెట్ ఏంటి, భీష్ముడు. మరి ఆయుధం పడుతుంది, కత్తి పడుతుంది, డాలు పడుతుంది అని. కానీ ఈ ఎంతైనా స్త్రీ కదా, ఇద్దరు రంగంలోకి నాట్ అలౌడ్. చూడండి, నువ్వు స్త్రీవి, ఆ రోజుల్లో రూల్స్ అవి, ఇద్దరు రంగంలోకి నాట్ అలౌడ్. భీష్ముడు మరణమేమో ఈమె దగ్గరే ఉంది, ఈమెమో స్త్రీగా పుట్టింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం చేస్తుంది తెలుసా, మళ్ళా సాధన చేసి పురుషుడిగా మారుతుంది, జెండర్ మారుతుంది. ఇప్పుడు ఎలాగైతే మనం జెండర్ మార్చుకుంటున్నారు, ఆపరేషన్ చేసుకొని, అది అప్పుడే పుట్టిందా. వా, ఎన్ని టెక్నాలజీ, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అప్పుడు పురుషుడిగా సాధన చేసి, ఏ టెక్నాలజీ వాడితే అనవసరం, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, జెండర్ చేంజ్ చేసుకొని అప్పుడు ఇద్దరు రంగంలోకి వస్తుంది. అంటే సాధన ద్వారానే సాధిస్తుంది, శరీరంలో ప్రతి అణువుని మారుస్తుంది. మీకు రామకృష్ణ పరమహంస కూడా ఒకనొక టైంలో స్త్రీగా మారిపోతాడు. మారినప్పుడు మెన్సెస్ కూడా సైకిల్ కూడా జరిగింది, రియల్ అది ఉంది అది. అలాగే మా సాధనతో తను భీష్ముడిని చంపడానికి ఒక పురుషుడిగా మారిపోతుంది. మారి అప్పుడు అర్జునుడి ద్వారా, అర్జునుడు రథం మీద పెట్టుకొని వస్తాడు, సెకండ్ టైం చూడగానే ఆయనకు తెలుసు అంత జ్ఞానులే కదా, ఆయుధాలు పడేస్తాడు, అర్జునుడు 1000 బాణాలు వేస్తాడు. మళ్ళీ ఈ స్టోరీ అంతా భీష్ముడే కదా చెప్పారు, చెప్పింది. ఆయనలరా పలానా చోట నా మృత్యు ఉంది, ఆమెను తీసుకురండి, ఆయుధాలు వదిలేస్తాను, బాణాలు వేయండి, అంతవరకు మీరు చేయగలరు నాయన అని చెప్పాడు సెకండ్. సో ఏదేమైనా సెకండ్ చరిత్ర అలా గడిచిపోతుంది. సో ఏదేమైనా అద్భుతమైన సాధకురాలు, నిజంగా మహనీయురాలేనండి. అది అసలు ఏంటి అది టాస్క్, ఎంత ఖచ్చితమైన కఠినమైన నిర్ణయం, సాధన చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయకుండా తను అంత తీవ్రమైన సాధన చేసి ఎక్కడ మొదలైందో చూడండి. ఒక లవ్ చేస్తున్న అంటే ఒక ప్రేమికురాలు నుండి లవ్ బాడు ద్వేషముతో సెకండ్ మళ్ళీ ఒక జన్మ తీసుకొని తన జెండర్ ని మార్చుకొని స్త్రీగా తీసుకొని మళ్ళీ పురుషుడిగా మార్చుకొని, శివుని ప్రత్యక్షం 2 సార్లు చేసుకొని, పరశురాముడు దొరకడు, పరశురాముని పట్టుకొని, అంటే తనకున్న ఆ పవర్ని, ఆ ఉమెన్ పవర్ని ఎటు వాడింది అన్నది మన కోసం. సంకల్ప శక్తి స్ట్రాంగ్ ఉంటే ఏదైనా జరుగుతుంది, కానీ ఎక్కడికైనా దారితీస్తుంది. అది విచక్షణ దగ్గర ఉంటుంది. మన దగ్గర విచక్షణ ఉందా, సరైనది వాడుకునేది. నిజంగా అంబ అంత సాధకురాలే, శివుడిని మెప్పించుకునితే భీష్ముడిని మించిన మహాసామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు, మరి మహాసంపద సృష్టించవచ్చు. అంతకన్నా పెద్ద సామ్రాజ్యాన్ని ఇవ్వంటే ఎవడా, నాకు అంతకన్నా పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు అడుగుతాడు. నీకు సామ్రాజ్యాలు కావాలా, మహేష్ బాబు లాంటి అందగాడు కావాలా, నీ ఇష్టం. ఆ సాలుడు ఏంటి, బచ్చగాడు ఎంత ఉంటాడు, నీకు బ్యూటిఫుల్ యంగ్ డైనమిక్ ఇస్తాను, ఎన్ని ఆఫర్లు ఇస్తాడో శివుడు. నో 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 భీష్ముడిని చంపే ఆయుధం ఒక్కటి అంతే. అంటే ఇక్కడ సంకల్పం కూడా క్లియర్గా ఉంది, క్లియర్గా ఉంటే అది ఎన్ని జన్మలకైనా జరుగుతుంది. ఇప్పుడు మనం పిరమిడ్ మాస్టర్లు చూస్తున్నాం సార్, పత్రి సార్ ఒకసారి చెప్పారు, మనం ఒక్కసారి సంకల్పం వదిలితే మనం ఉన్నా లేకపోయినా జరుగుతుందని. అది మా అత్తమ్మ విషయంలో జరిగింది. తను పిరమిడ్ హౌస్ నిర్మించుకోవాలి అనుకుంది సార్, తను వెళ్ళిపోయింది. మన వాళ్ళు ఒక హౌస్ తీసుకుంటే అది తీసుకొని కన్ఫర్మ్ చేశారు వీళ్ళు, హాస్టల్ పిరమిడ్ ఫామ్ అయి ఉంది, స్టార్ట్ చేసేసాం, వచ్చేసింది తన పేరు మీద, శారదాదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం, వరంగల్. వండర్ఫుల్. అంటే సంకల్ప శక్తి ఎటు వాడతాం అన్నది మీ మీద అది సంగతి. సో ఏదేమైనా వండర్ఫుల్ క్యారెక్టర్ సార్ ఇవి. భీష్ముడు దగ్గర ద్వేషంతో, భీష్ముడి మీద ద్వేషంతో ఈ అంబ మరలా తిరిగి జన్మ తీసుకొని ఇన్ని క్యారెక్టర్లు దాటి వచ్చింది అంటే అది చిన్న విషయం కాదు. గ్రేట్ మాస్టర్. అయితే దీన్ని నేచర్ అటు వాడుకొని ఆ విధి అటు తిప్పి భీష్ముడు మరణం కింద రాసి
తన బాధ తీరింది, భీష్ముడికి మోక్షం వచ్చింది. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఏదేమైనా ద గ్రేట్ ఉమెన్ ఎంపైర్. వండర్ఫుల్ సార్. మీ మెసేజ్ సార్. ఈరోజు నేను చెప్పేది అంబ విషయంలో ఏంటి అంటే, అంబలాగా మనం కూడా సంకల్ప శక్తి వాడాలి. శక్తి అంటే అది, నిర్ణయం అంటే అది, ఒక డెసిషన్ అంటే అది. ఒక్కసారి డెసిషన్ తీసుకుందంటే దాని మీద నిలబడింది, దానికోసం ప్రయత్నం చేసింది, దాన్నే సాధించింది. కోర్స్ తను విచక్షణ వాడి ఉంటే, ద్వేషాన్ని వదిలేసి క్షమాలో ఉండుంటే అది మహాద్భుతాలు చూసుండేది. ఏదేమైనా ఒకటైతే మెచ్చుకోవచ్చు, మళ్ళీ ధర్మం వైపే నిలబడింది, అంటే కృష్ణుడి వైపే నిలబడింది. ఎందుకంటే భీష్ముడు యాంటీ కదా, అందుకోసం నిలబడి ఉండొచ్చు. అంటే విచక్షణ అన్నది చిన్నది మనం కనుక పాస్ చేసుకుంటే మన దగ్గర ఉన్న శక్తి మహాశక్తిగా మారిపోయి అందరికీ ఉపయోగపడుతుంది. సో ఏదేమైనా అంబ దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప గొప్ప పాయింట్స్ ఉన్నాయి. సాధన అంటే అంబే, శక్తి అంటే అంబే. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మిత్రులారా, విన్నాం కదా అంబ యొక్క క్యారెక్టర్ ద్వారా గొప్ప ప్రేమికురాలు, ఎలాగైనా సరే ప్రేమికుడిని దక్కించుకోవాలి అన్న ప్రణాళికలో ఉంది. కానీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పకపోవడం. నేటి తరం ముందే చెప్పడం వల్ల ఎన్ని అనర్థాల నుంచి బయటపడతారో తెలుసు. ఇప్పుడు పేరెంట్స్ కూడా అడుగుతున్నారు, అమ్మా మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఏమన్నా ఉంటే చెప్పు అని. అబ్బాయిలను కూడా అడుగుతున్నారు, ఆ ట్రెండ్ వచ్చేసింది. కానీ ఇది అక్కడి నుంచి వచ్చింది అనే మూలం మనం గమనించాం. సరే అక్కడ జరిగింది, మరి నిన్ను పెళ్లి చేసుకోను అన్నప్పుడు ఆ ప్రేమికుడిని కదా నిలదీయాలి, నేను కావాలా ఇది కావాలా అని. తను ఎన్ని జరిగిందో చూడండి. అక్కడ రిలీజ్ చేసిన సంకల్ప శక్తిని, మన పవర్స్ని, మన ఆలోచన శక్తిని, మన వాక్ శక్తిని ఎంత జాగ్రత్తగా వాడాలో మనందరము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ధ్యానులందరికీ పత్రిజీతో సాంగత్యం చేస్తున్న మనందరికీ తెలుసు. అందుకే వాక్షేత్రాన్ని, సంకల్ప శక్తిని జాగ్రత్తగా వాడమంటారు. ఇప్పుడు మనం మాస్టర్స్ అందరూ చెప్తున్నారు సంకల్పాలు వదలొద్దని. ఎందుకు? ఇలాంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి మనం జ్ఞానంతో జీవించడానికి భూమి మీదకి వచ్చాం. ఏది చేసినా జ్ఞానము అనేది యాడ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఆ తర్వాత తన ఎంత గొప్ప సాధకురాలు. మనం ఏదైనా కావాలనుకున్నారు, నేటి యువకులు ఏది కావాలనుకున్నారో దానిపైన స్పష్టత ఉంటే వచ్చి తీరుతుంది. ఆవిడకి 3 జన్మలు పట్టిందేమో, కానీ ఇప్పుడు అంత టైం అవసరం లేదు కదా. సో మీకేం కావాలో క్లియర్గా ఉండండి, దానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి, దానికి మెంటార్ని వెతకండి, దైవశక్తి యాడ్ అవ్వాలి. మీ సంకల్ప శక్తికి ప్రకృతి శక్తి, దేవుడు దేవతలు పక్కన పెట్టండి, శివుడు అంటేనే శక్తి కదా. మీ సంకల్పానికి శక్తిని ఇవ్వాలి సాధనతో. సో యువకులు మీకు కావలసిన ఎనర్జీ, మీ అందరికీ అన్ని ఎనర్జీస్ ఉన్నాయి, దాన్ని సరి అయిన విధంగా క్రియేట్ చేయడానికి సరిగ్గా వాడాలి అనేది మనం అంబర్ నుంచి నేర్చుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.